హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ట్రేడ్స్మెన్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయితే జరిగింది. నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ స్టార్ట్ కూడా అయిపోయిందన్నమాట. ఈ మంత్ యొక్క 21 అంటే సెప్టెంబర్ 21లోగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరపల్లి తమిళనాడు అని చూసుకోవచ్చు. కానీ ఇది తమిళనాడుకి మాత్రమే సంబంధించిన నోటిఫికేషన్ కాదు. కాకపోతే జాబ్ లొకేషన్ తమిళనాడు ఉంటుంది, కానీ అప్లికేషన్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ట్రేడ్స్మెన్ ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ ఆన్ OFT నుంచి ఈ జాబ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి నోటిఫికేషన్. ఇక్కడ మీ యొక్క శాలరీ చూసుకుంటే 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ DA అప్లికేబుల్. మొత్తానికి డిఏ వగేరా అన్నీ కలుపుకొని మీకు 30,845 రూపీస్ వరకు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వేరియస్ కేటగిరీకి వేరియస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ పోస్టులు చూసుకుంటే 150కి పైగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత కేటగిరీ నుంచి పీడబ్ల్యూడి ఉంటుంది కదా, పీడబ్ల్యూడి నుంచి ఎవరెవరికి ఏ జాబ్లు ఉన్నాయి ఎన్నెన్ని జాబ్లు ఉన్నాయని మనం చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th 8th 12th డిప్లొమా మరియు ITI ఇవి అయితే పాస్ అయి ఉండాలన్నమాట. వీటిలో ITI ప్లస్ 10th ఉన్నా ఓకే, లేదంటే డిప్లొమా ప్లస్ 10 ఉన్నా ఓకే, మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఒక PDF రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీకు సింపుల్గా అర్థమైపోతుంది. మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయినా మీ యొక్క డేట్ అయినా ఏదైనా కూడా దాంట్లో సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక చిన్న PDF అయితే ఉంది. దాంట్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆగస్ట్ 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ట్రేడ్స్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మ్యాక్సిమం చాలామందికి సింపుల్గా వచ్చే జాబ్ అయితే ఉంటుంది. దీన్ని అప్లికేషన్ కూడా చాలా తక్కువ మంది చేస్తారు. దీని యొక్క కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకైతే చాయిస్ అయితే బెస్ట్ చాయిస్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ AWEL OFT నుంచి అయితే ఈ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 156+ పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని చాలామంది తక్కువ అంచనా వేసుకుంటారు 156 అనేది. ఆల్ ఓవర్ ఇండియాలో కలుపుకొనే చాలా నోటిఫికేషన్లలో ట్రేడ్స్మెన్కి 250 మాత్రమే వస్తుంది. ఇది ఓన్లీ తమిళనాడుకి సంబంధించిన పోస్ట్, సౌత్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి 156+ రావడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆల్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్, మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 35 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరియు మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్. ఎవరైతే SC ST ఉంటే 5 years ఉంటుంది, OBC వాళ్ళు ఉంటే 3 years ఉంటుంది. అది కూడా మీకు తెలుసు. దాని తర్వాత శాలరీ చూసుకున్నట్లయితే 30,845 రూపీస్ వరకు అయితే మీకు అప్రాక్సిమేట్లీ రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇంక్రిమెంట్స్ పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరికైనా జనరల్ అయినా OBC అయినా PWD అయినా ST అయినా SC అయినా ఎవ్వరికి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే ఉండదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు మెరిట్ బేసిస్, మీకు మెరిట్ మీ యొక్క 10th అయినా దానిపైన మీకు వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ పైన ఏదైతే మెరిట్ చూస్తారో ఆ మెరిట్ ప్రకారం మీకైతే సెలక్షన్ అయితే చేస్తారనమాట. మీకు మార్క్స్ తక్కువ ఉంటే మీరు అప్లై చేయొద్దు అనేది ఆలోచనలు పెట్టుకోకండి. మీ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా చాలామంది యొక్క డాక్యుమెంట్స్ తప్పు ఉంటుంది, లేదంటే వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తారు. మ్యాక్సిమం 50% మంది అసలు దీన్ని సంబంధించి వెళ్ళరన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం ద్వారా వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు కాబట్టి ఈజీగా అప్లికేషన్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాండిడేట్స్ అనేది 8th 10th డిప్లొమా ITI ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ చూస్తే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమైపోతుంది. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు నోటిఫికేషన్. దాని తర్వాత ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ 4 నుంచి 20 వరకు మీరు ఎంతైనా క్యారీ చేసుకోవచ్చు. దాని తర్వాత సిగ్నేచర్ ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ ద్వారా మీరు
థంబ్ పెట్టి ఇంప్రెషన్ అది మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అవసరం ఉంటుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏది అడుగుతుందో అది అప్లికేషన్లో మీరు పెట్టవచ్చు. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. దాని తర్వాత ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఏంటంటే చాలామంది ఏజ్ ప్రూఫ్ అంటే ఏదో సర్టిఫికేట్ అనుకుంటారు, కాకపోతే అది ఏదేం కాదు, అది బర్త్ సర్టిఫికేట్కి సంబంధించింది. ప్లస్ మీరు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ యొక్క టెన్త్ మెమో ఉంటుంది కదా, ఆ 10th మెమో ప్రకారం మీకు అయితే ఏజ్ ప్రూఫ్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారనమాట. అందుకే చెప్తున్నా, ఈ మొత్తం నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని దాని తర్వాత అప్లికేషన్ అయితే చేయండి అనమాట. దాని తర్వాత మీకు ఏ పోస్టులకు, వేరియస్ పోస్టులకు ఎవరెవరు అప్లికేబుల్ అవుతారు అనేది మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ చూసిన తర్వాతనే మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీ డేట్ అయితే 21st సెప్టెంబర్ ఉంది. ఈ మంత్ 21st వరకు మాత్రమే ఉంది. ఇది ఒకటి చూసుకోండి. మరియు ఈ ఛానల్ని ఎంతమందికి వీలైతే ఎంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది ఎవరు అంతగా చెప్పరు. ఈ నోటిఫికేషన్లు అనేది నేను చాలా చిన్న నోటిఫికేషన్లు అయినా కూడా సింపుల్గా వచ్చే జాబ్ల గురించి మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.